ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలునే నిజంగా రాష్ట్ర పీసీసీ కావచ్చు, అలాగే హైకమాండ్ కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కావచ్చు, చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. వేటు వేద్దామా వేచి చూద్దామా అన్నటువంటి ఒక సందిగ్ధ వాతావరణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిపై తీసుకున్నటువంటి యాక్షన్తో పార్టీకి సింపతి పెరగాలి తప్ప పార్టీకి నష్టం జరగకూడదు అనేటువంటి ఒక యాక్షన్తో ఇప్పుడు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో ఖచ్చితంగా ఈ యొక్క యాక్షన్ కనుక తీసుకుంటే కనుక రాజగోపాల్ రెడ్డికి ప్లస్ కాదు, ఖచ్చితంగా మైనస్ అయ్యే విధంగానే ఒక కఠినమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్తో వెళ్ళాలి అనేటువంటి ఒక చర్యలకు దిగేలాగా ఇప్పుడు టీపీసీసీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్గా మన దగ్గర ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోందా? కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ మల్లు రవి చేసినటువంటి వ్యాఖ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల విషయాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటిస్తే ఆ వ్యాఖ్యలేవి తన దృష్టికి రాలేదని మల్లు రవి చెప్పడం చర్చకు దారితీస్తోంది. ఏమైనా సరే అంతరంగిక సమావేశాల్లో మాట్లాడినట్లుగా వార్తలు వచ్చి ఉంటే అది వేరు. కానీ రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కామెంట్లు చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం అందరికీ తెలిసిందే. ఇందులో రహస్యం కూడా ఏమీ లేదు. పత్రికల్లో మీడియాతో భారీ చర్చలే నడిచినా కూడా అవేమీ తమకు తెలియదని మల్లు రవి చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. సీఎంపై చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఎవరూ క్రమశిక్షణ సంఘానికి కంప్లైంట్ చేయలేదు. ఈ వ్యాఖ్యలను క్రమశిక్షణ సంఘం సుమోటోగా తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా క్రమశిక్షణ సంఘం తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నటువంటి చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ఏడాది జూలై 8న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. అప్పటి నుంచి ఆయన సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా జెట్ప్రోలు సభలో చేసినటువంటి వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి తప్పుపెట్టారు. సోషల్ మీడియాపై సీఎం వ్యాఖ్యలకు సైతం కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియా జర్నలిస్టులకు ఆయన మద్దతుగా నిలిచినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇక లచ్చమ్మగూడెంలో జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి పదవి ఇస్తానని ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ నాయకత్వం అమలు చేస్తుందా చేయదా అనేది పార్టీ నాయకత్వం ఇష్టమంటూ, అవసరమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమంటూ కూడా సంకేతాలు ఇవ్వడంతో తెర వెనుక సాగుతున్నటువంటి రాజకీయంపై ఇప్పుడంతా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని మరో మాట పేల్చారు. సీఎం తన భాష మార్చుకోవాలని సైతం హితవు పలికారు. ఇలా నేరుగా సీఎంను లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి ఘాటైన విమర్శలు ఎక్కుపెట్టినటువంటి సందర్భాలు చాలా చూసాం. ఇక దీనిపై ఢిల్లీలో మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని ప్రశ్నించారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని అంటూనే రాజగోపాల్ రెడ్డితో ఫోన్లో మాట్లాడతానని కూడా చెప్పుకొచ్చారు. శనివారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ కూడా చేశారు. రాజగోపాల్ రెడ్డి సీఎం టార్గెట్గా చేసినటువంటి విమర్శల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా క్రమశిక్షణ సంఘం చూసుకుంటుందని తప్పించుకున్నారు ఆయన. ఇక ఆదివారం క్రమశిక్షణ సంఘం సమావేశం జరిగింది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశమే చర్చకు రాలేదని కూడా తెలుస్తోంది. కొండా మురళి, అనిరుద్ధ్ రెడ్డి అంశాలపై మాత్రమే చర్చించారట. అసలు ఈ అంశమే ఎజెండాలో లేదంటే దీనిపై క్రమశిక్షణ సంఘం దీని గురించి అతిగా ప్రాధాన్యం ఇవ్వలేదనేది అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశం తర్వాత రాజగోపాల్ రెడ్డి అంశం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఆ అంశమే తమ దృష్టికి రాలేదని మల్లు రవి రొటీన్ డైలాగ్ చెప్పుకొచ్చారు. మీడియాలో సోషల్ మీడియాలో పోస్టులన్నీ కూడా బహిరంగంగానే కనిపిస్తున్నాయని మీడియా ప్రతినిధి మల్లు రవి దృష్టికి తీసుకువెళ్ళగా ఇబ్బంది పడినటువంటి రవి మీరు చెప్పినట్టే చేయాలా అంటూ కసుబుస్సుమన్నారు. సో రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుపై హామీ ఇచ్చినప్పటికీ సామాజిక సమీకరణాలతో పాటు జిల్లా రాజకీయాలు ఆయనకు ఆ అవకాశం దక్కకుండా చేశాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాళ్ళు పట్టుకుని పదవులు తెచ్చుకునే నైజం తనది కాదంటూ సీరియస్ వ్యాఖ్యలే ఆయన చేశారు. సీఎంతో నేరుగా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఆయన మాటలు అయితే ఉంటున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా క్రమశిక్షణ సంఘం కనీసం చర్చించలేదు, తమ దృష్టికి రాలేదని కూడా అంటోంది. అంటే ఈ వ్యాఖ్యలపై సీఎం నేరుగా ఫిర్యాదు చేయాలా, సీఎం తరపున ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పుడు కానీ చర్యలు తీసుకోరా అనే చర్చ కూడా తెర మీదకు వచ్చింది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ సంఘానికి పిలిచి నోటీసులు చర్యలు అంటే పార్టీకి రాజకీయంగా నష్టమైనటువంటి అభిప్రాయంతో ఉండవచ్చునని కూడా రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక కొండా మురళి ఓ సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలపై వైరవర్గం ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదుపై కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం మురళిని పిలిచి వివరణ కూడా కోరింది. తన ప్రత్యర్థులపై మురళి కూడా కంప్లైంట్ చేశారు. కులగణన విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు కూడా అందించింది. ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టాలనే ఆలోచనలు ఉన్నారనే విషయం తెలిసి నాయకత్వం ఆయనపై చర్యలు తీసుకుందనే ప్రచారం కూడా అప్పట్లో కూడా సాగింది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఆయన పార్టీ నాయకత్వానికి వివరణ సైతం ఇచ్చుకొచ్చారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక రాజగోపాల్ రెడ్డికి అంగబలం ఆర్థిక బలం కూడా ఉంది. గతంలో జరిగినటువంటి పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నాయకత్వం వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీఎంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి విమర్శలు తమ దృష్టికి రాలేదని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ప్రకటించడంపై పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో మరో నాయకుడు అసంతృప్తితో సీఎం పైనో పీసీసీ చీఫ్ పైనో విమర్శలు చేసినా కూడా అలాగే వదిలేస్తారా, లేకపోతే చర్యలు తీసుకుంటారా? ఒకవేళ చర్యలు తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి అంశం అప్పుడు ప్రస్తావిస్తే ఏం సమాధానం చెబుతారు అనేటువంటి చర్చలు గాంధీ భవన్ వర్గాల్లో సాగుతున్నాయి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తరహాలోనే వదిలేస్తే నాయకులు పట్టు తప్పిపోయే ఛాన్స్ లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినా కూడా భవిష్యత్తులో అది పార్టీకి నష్టం చేసే అవకాశం లేకపోలేదనే చర్చ పార్టీ వర్గాల్లో అయితే ఉంది. ఇక మరొక వైపు కోమటిరెడ్డి పార్టీ ధిక్కార స్వరం వినిపించసాగారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నుంచి విడిపోయి వేరు పార్టీలో మళ్ళీ చేరాలని ఆలోచన చేసే విధంగా చేశాడని కూడా ప్రచారం సాగుతోంది. ఇక మంత్రి పదవి రాదనేది కన్ఫామ్గా అనుకున్నట్లుగా భావిస్తున్నట్టుగా ఉన్నారు ఆయన. మరో 2 మంత్రి పదవులు బెర్తులు ఖాళీగా ఉన్నాయిగా, రాయి విసిరేస్తే పోలా అనుకున్నాడని కూడా ప్రచారం సాగుతోంది. కానీ రాళ్ళు రప్పులు విసిరేసిగా కాళ్ళు పట్టుకున్నా కూడా అక్కడ ఈయనకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేదని రాజగోపాల్ రెడ్డికి అర్థమైనట్లుంది. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పాలి, రాజీనామా అస్త్రం ప్రయోగించాలని అనుకున్నాడట. అందులో భాగంగానే బెదిరింపు రాజకీయాలకు దిగారని గాంధీ భవన్లో టాక్ కూడా నడుస్తోంది. మీ సంగతి చెప్తా, మీ భరతం పడతా, మీ బండారం బయట పెడతా అని ఏదేదో కామెంట్లు చేస్తూ మీడియాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయిపోయారు రాజగోపాల్ రెడ్డి. దీనిపై గాంధీ భవన్లో పార్టీ క్రమశిక్షణ భేటీ అయ్యింది. వేరే అంశాలు చర్చకు వచ్చాయే తప్ప రాజగోపాల్ రెడ్డి మాటలను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని టాక్ అయితే వినిపిస్తోంది. ఆటలో అరటిపండే అయ్యాడని, రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవాలని ఫిక్స్ అయ్యాడని కూడా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ప్రచారానికి పోతే కాంగ్రెస్లోనే ఉండి పోటీ చేయాలా, లేక వేరే పార్టీలోకి జాయిన్ అయ్యి పోటీ చేయాలా అని సన్నిహితుల దగ్గర ఆరా తీస్తున్నారట రాజగోపాల్ రెడ్డి.